మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈరోజు మీరు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి శిరోఘాతం అని చెప్పి అయితే మాత్రం జై భీమ్రావ్ భారత్ పార్టీ అభిప్రాయపడుతుంది. ఇట్స్ ట్రూ. నేను రాష్ట్ర ప్రజలకి ఈ పీపీపీ మోడ్యూల్ అంటే ఏంటి, రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి, మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ ఏంటి, అసలు ఏ విధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎలా దీనివల్ల నష్టపోతున్నారనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వ మంత్రివర్గాన్ని ఎత్తి బంగాళాఖాతంలో పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గంగా అబద్ధాలు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడటంలో ఎవరైనా సరే ఒలింపిక్స్ గేమ్ పెడితే ఆ ఒలింపిక్స్ గేమ్లో మొట్టమొదటికి గోల్డ్ పథకం సాధించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కళ్ళార్పకుండా ఎన్ని అబద్ధాలు చెప్పగలడు అంటే ఒక్క నిమిషంలో కళ్ళార్పకుండా మినిమం 10,000 అబద్ధాలు ఆడగలిగినటువంటి ఘనుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఒక్కసారి తల ఇలా దువ్వుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడు అంటే అలాంటి పోటీ కూడా ఒకసారి ఒలింపిక్లో పెడితే దాని గోల్డ్ మెడల్ సాధించేటువంటి వ్యక్తి, ఇంక ఈవెన్ సిల్వర్ మెడల్ కూడా ఎవరు సాధించడానికి పక్కనుండరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జుట్టు ఇలా అనుకునే లోపు ఎన్ని అబద్ధాలు ఆడగలడో అన్ని అబద్ధాలు ఆడతాడు. మీరు రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర యువతని, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద యువతని ఇంత దారుణంగా మోసం చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద మాకు ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కాలేజీల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజ్ 2 రీజన్స్లో ఉన్నాయి. ఒకటి ఆంధ్ర, 2 ఎస్బియు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో 250 సీట్లు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా 15% ఆల్ ఇండియా కోటా తీస్తే దాంట్లో 38 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 212 ఇస్ గవర్నమెంట్ కాలేజ్. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 250 సీట్లు, గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు 250 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ శ్రీకాకుళం 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 150 సీట్లు, మెడికల్ కాలేజ్ ఏలూరు 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 150 సీట్లు, అల్లూరు సీతారామరాజు అకాడమీ మెడికల్ సర్వీసెస్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ 150 సీట్లు, కల్లూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు ప్రైవేట్ కాలేజ్ ఇది 150 సీట్లు, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిన్నమనేని అంటే విజయవాడలో ఉన్న దానికి 150 సీట్లు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 250 సీట్లు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ చిలకలూరుపేట 200 సీట్లు. ఇలా ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్న 20 మెడికల్ కాలేజెస్లో మొత్తం 3,770 మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఏరియాలో ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి దాంట్లో 240 సీట్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో 250 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో 150 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ కడపలో 155 సీట్లు. ఇట్లా 14 మెడికల్ కాలేజీ తిరుపతి ఏరియాలో ఎస్వియు ఏరియాలో ఉన్న 14 మెడికల్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లు 2,415 సీట్లు. అంటే రమారమి ఆంధ్ర మొత్తంలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు 6,185 సీట్లు. అంటే 5.5 కోట్ల మంది ప్రజలకు కాను మన ఆంధ్రప్రదేశ్లో
చదవటానికి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి అప్రూవల్ యాజ్ ఆన్ టుడే ఏదైనా ఎన్టీఆర్ యూనివర్సిటీ కానీ ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి డెసిషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ దాని రిక్రూట్మెంట్ జరిగితే 6185 కాలేజీలు అప్రాక్సిమేట్గా రమారమి ఎన్ఆర్ఐ కోటాతో కూడా కలుపుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డాక్టర్లు బయటకు వస్తున్నారు. సరే, విభజన పుణ్యమా నాకు తెలీదు, లేకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎఫర్టా పెట్టినటువంటి ఎఫర్టా అయి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంలో మరి మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎందుకు అంటే మనకంటే అత్యంత దుర్మార్గంగా అత్యంత చిన్న రాష్ట్రాలకి కూడా మెడికల్ కాలేజెస్లో మనకంటే డబల్ సీట్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ 40 సంవత్సరాలు విజనరీ అని పేర్కొనేటువంటి ఇలాంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు వరకు కూడా మనకంటే వెనుకబడిపోయిన ప్రాంతాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాల్లో ఉన్నన్ని మెడికల్ సీట్లు కూడా తీసుకురాలేకపోగా ఈయన పెద్ద భారతదేశానికి ఒక తత్వవేత్త అని, భారతదేశానికి ఒక రాజకీయ గురువు అని, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేశారని. అరే, భారతదేశానికి ప్రధానమంత్రులను రాష్ట్రపతులను తయారు చేస్తే ఆ భారతదేశానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ సీట్లు ఇంకా 6000 ఎందుకు ఉన్నాయి అంటున్నాను నేను. నిన్న ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రతినిధి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టు కాలేజీలు తీసుకొస్తున్నారు, సో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని చాలా క్లెయిమ్ చేస్తున్నారు. నేను అడుగుతున్న విజనరీ ముఖ్యమంత్రిని, మీరు చేసేటువంటి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో బ్లాక్ అండ్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు నేను చదివినటువంటి 6185 సీట్లలో మీరు తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ, మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి తీసుకొచ్చినట్టు కాలేజీలన్నీ, 15 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి కాలేజీలన్నీ ఒకసారి బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి. 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఇది 2 ఆగస్టు 2024లో కేంద్ర మంత్రి మన పార్లమెంట్లో చెప్పినటువంటి సమాధానం. డీటెయిల్స్ ఆఫ్ కాలేజెస్ అప్లైడ్ ఫర్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది లాస్ట్ 5 years. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మాకు కొత్త కాలేజీలు కావాలి, గవర్నమెంట్ కాలేజీలు కావాలి, రాష్ట్రంలో మేము విద్యని చాలా ప్రామాణికంగా చేస్తున్నాం, సో విద్యను ప్రామాణికంగా చేసినప్పుడు ఖచ్చితంగా మాకు మెడికల్ కాలేజీలు కావాలి అని పదే నేషనల్ మెడికల్ కౌన్సిల్తో రిపీటెడ్గా ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంత ఈజీగా అప్రూవ్ చేయదండి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సబ్జెక్టు రాష్ట్ర ప్రజలని అన్ని మీడియాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. తెలుగుదేశం మీడియా అద్భుతంగా మేము పనిచేస్తున్నాము, పీపీపీ మోడల్ ఈయన అంటాడు. మరి మనవాడికి పిఏగా పనిచేయటం బాగా అలవాటయ్యి పనికి మన అబద్ధాలన్నీ చెప్పడం మొదలుపెట్టినాడు మా మినిస్టర్ యాదవ్, హెల్త్ మినిస్టర్. మరి నాకు అర్థం కాదు, ప్రజలకి ఒక అంశం పట్ల మీ దగ్గర మీడియా ఉంది కాబట్టి, సో మీరు ప్రైవేట్ ఛానల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి, డిజిటల్ మీడియాని 100 కోట్ల రూపాయలు పెట్టి మీరు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఏం చెప్పినా ప్రజలు వినేస్తారు, ఏం చెప్పినా ప్రజలకు వెళ్ళిపోతుంది. పీపీపీ మోడల్ అద్భుతమైనటువంటి పీపీపీ మోడల్. ఆహా ఓహో, నా రాజ్యం నా రామరాజ్యం, ఇందులో రేప్ చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు. సో అందరూ మిమ్మల్ని అద్భుతంగా మాట్లాడుతున్నప్పుడు ఇంక మీకు రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలకు వాస్తవాలు ఎక్కడ తెలుస్తాయి? ఎందుకు సాయంత్రానికి 7 గంటల నుంచి 9 గంటల దాకా ఏబిఎన్లో, టీవీ5లో, మహా టీవీలో, ఈటీవీలో, ఆర్టీవీలో, ఎస్టీవీలో, కేటీవీలో, ఆర్టీవీలో కూర్చునేది మీ వాళ్ళే, మాట్లాడేది మీ వాళ్ళే. ఆంధ్రజ్యోతి నుంచి, ఆంధ్రజ్యోతి నుంచి, ఇంకో దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి, మన్నాడు దగ్గర నుంచి, ఉదయం దగ్గర నుంచి ప్రతి పేపర్ మీ పేపరే. మొత్తం డబ్బులు ఇచ్చి మీడియా, డిజిటల్ మీడియా మీ మీడియానే. హైకోర్టు ఒక చిన్న కామెంట్ పాస్ చేసిందంటే 33 ఛానల్స్ బయలుదేరిపోతాయి. జడా శ్రావణ్ కుమార్, అరకోట శ్రావణ్ కుమార్ అని అంటే కంగారు ఎందుకు? ముందు ఉంటుంది ఇంకా ముసళ్ళ పండుగ. మాట్లాడే డిజిటల్ మీడియా వాడికి, సైకిల్ చేసేవాళ్ళకి, అసెంబ్లీలో స్కిట్లు వేసేవాడికి, అసెంబ్లీ వేదికగా
ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని, అసెంబ్లీ వేదికని ఒక రణస్థలంగా దాన్ని ఒక క్రీడా రంగంగా మార్చినటువంటి ఎమ్మెల్యేలకి ఎందుకు ఈ ఎమ్మెల్యేలుగా కూటమి ప్రభుత్వంలో గెలిచామా అని నెత్తిన చెంగు వేసుకొని తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఏడ్చే రోజులు ప్రతి ఎమ్మెల్యేకి వస్తాయి. కంగారు ఏమీ లేదు. జస్ట్ ఇంకొక 3 సంవత్సరాలు ఆగండి చాలు. జీవితంలో తెలుగుదేశం పార్టీ, జనసేన తరపున నామినేషన్ పేపర్ ముట్టుకోవటానికి కూడా భయపడిపోయే రోజులు మీ ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకు వస్తాయి. ఏం కంగారు లేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ అ క్రోకోడైల్ ఫెస్టివల్ అందరికీ. ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలని మీరు చేస్తున్నటువంటి మోసం మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొస్తుంది. అది ఎవరు చేస్తారు? గాడ్ విల్ డిసైడ్. జడా శ్రవణ్ కుమార్ చేస్తాడా? ఇంకొకళ్ళు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చేస్తారా? ఎవరు చేస్తారు? ఎవరు పంపిస్తారు? ఎక్కడికి పంపిస్తారు? ఎలా పంపిస్తారు? ఎన్ని రోజులు ఉంచుతారు? ఇవన్నీ టైం విల్ డిసైడ్. ఒకటైతే మాత్రం కన్ఫర్మ్, కూటమి ప్రభుత్వంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో ఈరోజు గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో కనపడితే మీరు చాలా గొప్పవాళ్ళే. 2029 తర్వాత ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతా. బట్ అది నా ద్వారా అవుతుందా, ఎవరి ద్వారా అవుతుంది? అగైన్ ఐఎమ్ టెల్లింగ్, గాడ్ విల్ డిసైడ్. పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ డిసైడ్. పీపుల్ ఆఫ్ ది స్టేట్ విల్ డిసైడ్. ఈరోజు మీరు న్యాయస్థానాలని మొత్తాన్ని మేనేజ్ చేసేస్తున్నారు, చీఫ్ జస్టిస్ని మేనేజ్ చేసేస్తున్నారు, సుప్రీంకోర్టులో జస్టిస్ని మేనేజ్ చేస్తున్నారు, న్యాయ వ్యవస్థ మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, మీడియా మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, వ్యవస్థల మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు, అధికార యంత్రాంగం మొత్తాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు. ఎస్, యాజ్ ఎ ఫార్మర్ జడ్జిగా ఐఎమ్ పాసింగ్ ఎ బోల్డ్ కామెంట్. ఐఎమ్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆల్సో, బట్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఐఎమ్ వెరీ కాన్షియస్లీ స్పీకింగ్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన న్యాయ వ్యవస్థ పట్ల ఈరోజు ప్రజల్లో చాలా నమ్మకాలు పోయినాయి. భారతదేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ when he demit ఆఫీస్, ఒక రాజ్యసభ పదవి బీజేపీ దగ్గరికి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఎలా ప్రజలకు నమ్మకం వస్తుంది? దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి తీర్పులు 5 తీర్పుల్లో బాబ్రీ మసీద్ దగ్గర నుంచి కాశ్మీర్ అబ్రోగేషన్ దగ్గర నుంచి అన్ని కేసెస్లో అత్యంత కీలకంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి నజీర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వచ్చి కూర్చున్నాడు అంటే న్యాయ వ్యవస్థకి ఏ విధంగా మీరు ట్రాన్స్పరెంట్ న్యాయ వ్యవస్థను ప్రజలు నమ్ముతారు? తీర్పులు ఇచ్చినప్పుడు యాజ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఉంటే దే వాంట్ ఏ నామినేట్ పోస్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. దిస్ ఈస్ ద ఇంప్రెషన్ దట్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ క్యారింగ్. ఒక దేశానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక రాజ్యసభ ఎంపీ అవసరమా? ఒక దేశానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక రాష్ట్రానికి గవర్నర్ అవసరమా? ఈజ్ దిస్ ద సిస్టమ్ దట్ వీఆర్ లివింగ్? ఈజ్ దిస్ ద జ్యుడిషియరీ దట్ వీఆర్ విట్నెసింగ్? నో. ఏమన్నా మాట్లాడితే న్యాయస్థానాలు పవిత్రత, కోట్ల రూపాయలు దొరికినాయి ఒక జడ్జి దగ్గర, ఇలా ఆ పవిత్రత అక్కడ కాపాడు. సో అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్. బట్ ఎనీవే,